రాజానగరం నియోజకవర్గంలో జగనన్న ఇళ్ల స్థలాల కొనుగోలులో 82.62 కోట్ల దోపిడీ జరిగిందని విజిలెన్స్ అధికారులు నిర్ధారణ చేశారని, ఆ సొమ్ము అప్పటి ఎంపీ అనుచరుల ఖాతాలో జమ అయ్యాయని కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంటరీ కోఆర్డినేటర్ డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా స్థానిక మున్సిపల్ కాలనీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాజానగరం పరిధిలోని బూరుగుపూడి, కాపవరం గ్రామాల్లో వరద నీటిలో మునిగిపోయే ఆవ భూములను ఇళ్ల స్థలాలుగా సేకరించడానికి 361 ఎకరాలకు గాను 162.5 కోట్లు చెల్లించారని, అక్కడ ఎకరం భూమి సబ్ రిజిస్టర్ విలువ ప్రకారం 7 లక్షలు మాత్రమే ఉందని, భూసేకరణ చట్ట ప్రకారం 3 రెట్లు ప్రభుత్వం వద్ద నుంచి తీసుకొని వాటిని రైతుల ఖాతాలో వేసి అప్పటి వైసీపీ ప్రజాప్రతినిధిగా ఉన్న ఎంపీ అనుచరుల జేబుల్లోకి వెళ్ళినట్టుగా విజిలెన్స్ విచారణలో తేలిందని అన్నారు. ఈ మీడియా సమావేశంలో అర్బన్ జిల్లా అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్, పీసీసీ ఉపాధ్యక్షుడు మార్టిన్ లూథర్, కాంగ్రెస్ నాయకులు డాక్టర్ రాజశేఖర్, బర్రె సుబ్రహ్మణ్యం, సింధియారాణి, తాడి సూరిబాబు, నిల్లా వీర్రాజు, డాక్టర్ యాళ్ల వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఏంటంటే మన రాష్ట్రంలో ఏదైనా ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో అది దోపిడీ జరిగినా, మంచి జరిగినా, చెడ్డ జరిగినా ఎమ్మెల్యే పాత్ర ఉంటుంది. న్యాచురల్గా ఎమ్మెల్యే పేరు వస్తుంది. ఈ ఎమ్మెల్యే రోడ్డు వేయించాడు, అది ఎమ్మెల్యే ఇసుకదంతా చేసి ఇసుక దోపిడీ లేకపోతే దొంగచారం ఏదో చేసాడని చెప్పి ఎమ్మెల్యే ఉంటుంది. కానీ ఆ టైంలో చక్కంపూడి రాజానగరం ఎమ్మెల్యే ఈ రాజానగరంలో బూరుగుపూడి, కాపురం, ఆవు భూముల్లో 82.62 కోట్లు దుబ్బిశారు డైరెక్ట్గా. అవకతాకలు వేరు, దుబ్బెట్టు వేరు అని మార్గాన్ని భర్తరామని డైరెక్ట్గా రాశారు. తెల్లారులైతే ఈ మార్గాన్ని భర్తరావు నేను నిజాయితీ పరుడిని, నాకు అవినీతి అంటే ఏంటో తెలీదు, నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు. యేసూరెడ్డి గారు చెప్పాడు గతంలో, నేను మారంపూడిలో 5 ఎకరాలు అమ్మేసాను, అయితే పాతొక్కపాడులో 20 ఎకరాలు అమ్మేస్తాను. ఇది అమ్మేసి వేరే చోట 50 ఎకరాలు కొనేవాడు, అది ఎవరో తెలియదు అనుకోండి. అలాగా ఇదేంటంటే భర్తరామ్ గారు చెప్పాడు, ఏంటి నేను నిజాయితీ పరుడి, మా తాతనాళ్ళు సంపాదించిన ఆస్తిలో నేను ఖర్చు పెడతాను రాజకీయంగా. మరి 82.62 కోట్లు మార్గాని భర్తరామ గారి యొక్క అనుచరుల ఖాతాలోకి వెళ్ళింది అని డైరెక్ట్గా ఈనాడు పేపర్లో రాశారు. అది విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చింది. మరి ఆ ఎమ్మెల్యే పేరు రాయలేదు. అంటే ఎమ్మెల్యేకి నాలెడ్జ్ లేకుండా డైరెక్ట్గా ఎంపీ గారు ఈ అవకతవకలు అన్నీ చేసి అతని అనుచరుల ఖాతాలోకి ఈ డబ్బంతా వేయించాడా? అసలు వీళ్ళిద్దరికీ గొడవ రావడానికి ఇదే కారణమా? ఎందుకంటే ఎంపీ మనం తెలియకుండా మన నియోజకవర్గంలో 82 కోట్లు దొబ్బిసినట్టు ఊరుకుంటారు. ఆటోమేటిక్గా తవ్వు వచ్చేస్తారు, కలబడిపోతారు, దెబ్బలాడేసుకుంటారు. ఆ రకంగా వీళ్ళిద్దరికీ గొడవ వచ్చిందని చెప్పి ఆ రోజుల్లో ఇద్దరు కాకుండేది. అందుకనే వీళ్ళిద్దరు గొడవలు పడిపోతారు, సరిగా మాట్లాడుకుంటున్నారు. ఏదేమైనా సరే ఈనాడు పేపర్లో మార్గాని భర్తరామ్ గారు 82.62 కోట్ల రూపాయలు ఆయన యొక్క అనుచరుల ఖాతాల్లోకి వెళ్ళింది అనే విషయాన్ని ఈనాడు పేపర్లో రాశారు, విజిలెన్స్లో రిపోర్ట్ ఇచ్చారు. ఆ అనుచరులు ఎవరు అనేది చెప్పాల్సిన బాధ్యత మార్గాని భర్తరామ్ మీద ఉంది. 82.6 కోట్లు అంటే చిన్న విషయం కాదండి. ఒక ఎంపీని 4 ఎమ్మెల్యేలు గెలిపించి ఇచ్చాడు డబ్బుతో. అంతా 82.6 కోట్లు. ఈవేళ అంత కరప్షన్ ఆయన అనుచరులు జేబులోకి వెళ్తే ఏ అనుచరులు వాళ్ళు ఎవరు? నేను చూశాను. మరి ఇంత సీరియస్ మ్యాటర్కి ఆయన ఏదైనా కౌంటర్ ఇస్తాడేమో అని చూసాం. ఆయన కౌంటర్ ఇవ్వలేదు. అంటే ఈ కరప్షన్ జరిగిందనే విషయాన్ని మార్గాని భర్తరామ్ గారు డైరెక్ట్గా ఒప్పుకుంటున్నాడా? ఒప్పుకుంటే ఈ డబ్బు ఎవరి ఖాతాలోకి వెళ్ళింది అనేది తెలియజేయాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. రావడం జరిగింది. అక్కడ ఎకరం భూమి 7 లక్షల రూపాయలు మాత్రమే. కానీ వాళ్ళు ఎవరైతే జగనన్న ప్రభుత్వంలో పేద ప్రజలకు ఇళ్ళలేవండి అని చెప్పారో వాళ్ళు వెళ్ళి మీ భూమి 7 లక్షలు, మీకు 14 లక్షలు ఎట్టి మేము కొనుక్కుంటాం, మీకు అభ్యంతరం అని అడిగారు. 7 లక్షల భూమి ఎవడో కొనట్లేదు, 14 లక్షలు ఈడు ఎవడో కొంటానని వచ్చాడు. అందులో మరి ఎంపీ గారు గవర్నమెంట్ కాదనంటారు, ఎవడన్నా టక్మని ఒప్పేసుకున్నారు. 362 ఎకరాలు 7 లక్షల భూమిని 14 లక్షలకి ఇస్తామని చెప్పేసి
బేరం వేసుకున్నారు. వీడు చాలా కొన్నవాడు చాలా తెలివైనవాడు. ఏం చేశాడు, గవర్నమెంట్ రేటు సబ్ రిజిస్టర్ వాల్యూ 12 లక్షలు, ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ఆఫ్ 2013 ప్రకారం 3 రెట్లు వాళ్ళ ఎకరానికి 12 × 3 ఎంత 36 లక్షలు. అంటే ఎకరానికి 36 లక్షలు గవర్నమెంట్ దగ్గర మనం అఫీషియల్గా క్లెయిమ్ చేసేయచ్చు. ఈడ 36 లక్షలు అఫీషియల్గా గవర్నమెంట్ దగ్గర చూపించి అప్పుడున్న కలెక్టర్ కానీ సబ్ కలెక్టర్ కానీ ఎంఆర్ఓ కానీ ఎంపీ కానీ లాలూచి అయిపోయి అది 36 లక్షలు చొప్పున గవర్నమెంట్కి చూపిస్తారు. కానీ ఇక్కడ రైతుకి ఇచ్చిందంత 14 లక్షలు, ఇలా మిగిలిందంతా 18 లక్షలు. 22 లక్షలు ఎకరానికి 22 లక్షలు. 361 ఎకరానికి 22 లక్షలు చెప్పిన ఎంతంటే 86.62 కోట్లు. కరెక్ట్గా వేస్తారు క్యాల్కులేషన్, ఎందుకంటే విజిలెన్స్ వాళ్ళు కదా అట్లా అసభ్యాసగారు. అంటే 86.62 కోట్లు ఎక్కడా కూడా మిస్టేక్ లేకుండా తప్పు చేశారు అనేది ఎక్కడా కూడా ప్రూఫ్ లేకుండా చేస్తారు. గవర్నమెంట్ సబ్ రిజిస్టర్ వాళ్ళు 12 లక్షలు 3 times 36 యాజ్ పర్ రూలు దాని ప్రకారం పే చేశారు. ఎవడెడుతుంటే తప్పేం లేదు ఇందులో. కానీ అక్కడ రైతుకు ఉన్నది మార్కెట్ వాల్యూ 7 లక్షలు, ఆడి 14 లక్షలు ఇచ్చారు. ఆడు హ్యాపీ, ఎలా హ్యాపీ, అందరూ హ్యాపీ, డబ్బులు అందరూ హ్యాపీ. అయ్యా మార్గాని భరతరామ్ గారు, మీరు ఈ 82.6 కోట్ల రూపాయల్ని మీ స్నేహితులు బంధువులు లెక్క, స్నేహితులు బంధువులు పార్టీ వాళ్ళు ఎవరి అకౌంట్లోకి మీ తాలూకు వాళ్ళ ఖాతాల్లోకి ఎన్నియో మీరు క్లియర్గా చెప్పాలి. అది ఎవరి ఖాతాకు పంపించో ఏంటి అనేది మీకు తెలియకుండా వెళ్ళదు కదా అని చెప్పాలి. కానీ భరతరామ మనకి మంచి స్నేహితుడు అంటే పెద్ద రెడ్డి గారు గౌరవించి చూడు పాప. అందులో మన పార్టీలో ఉన్నప్పుడు మనల్ని ఎప్పుడు అగౌరవపరచలేదు, ఇది చేయలేదు. నేను ఒక విషయం చెప్తున్నాను ఆయనకి, ఎందుకంటే నేను వెళ్ళి చెప్పొచ్చు కానీ విశ్వేశ్వరరెడ్డి గారు భరతరామ దగ్గరికి వెళ్ళాడంటే మళ్ళీ తిరిగి వైసీపీలో చేరి కానీ పెద్ద ఎండింగ్ ఎడతారు మీరే. అందుకని ఫోన్లో చెప్తామంటే వాయిస్ రికార్డ్ చేస్తారు. అందుకని పబ్లిక్గానే చెప్పేస్తున్నాడు ఏంటంటే 82.62 ఎకరాలు కోట్లు డబ్బు భరతరామ్ గారు డైరెక్ట్గా దొరికేశాడు కాబట్టి విజిలెన్స్లో అతనికి రికవరీ యాక్ట్ ప్రకారం అతని దగ్గర నుంచి రికవరీ చేసుకోవచ్చు గవర్నమెంట్. ఆ రైట్ గవర్నమెంట్ ఉంది. 82.62 కోట్ల రూపాయలు అతని దగ్గర రికవర్ చేయాలంటే ప్రభుత్వానికి ఇమీడియట్గా కనబడేది ఏంటి, మార్గాని ఎస్టేట్ దుబ్బెత్తర జాగ్రత్త కాపాడుకో. ఆ 82.6 కోట్ల రూపాయల్లో కొంత మార్గాని ఎస్టేట్ కింద జమ వేసేసుకుంటారు. ఆ మార్గాని ఎస్టేట్ జమ వేసేసుకుని అక్కడ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కట్టాలని గవర్నమెంట్ ఆల్రెడీ ఇండైరెక్ట్గా మీకు తెలియకుండా ఒక ప్రపోజల్ పెట్టారు. దానికి విజయవాడ ఎంపీ కేసీఆర్ సింధియా దాని ఉన్నాడు. ఆడు క్రికెట్ ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఆడు మీకు పుష్కరాల సందర్భంగా 30 కోట్లు ఇస్తాను క్రికెట్ స్టేడియం, ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కట్టండి అని చెప్పి వాడు వాగ్దానం చేశాడు. దానికి అంతటికే బ్యాక్గ్రౌండ్ రెడీ అయిపోతుంది. మార్గాని ఎస్టేట్ లేకపోతే మార్గాని భర్త ఉండడు. చూసుకొని జాగ్రత్తగా మార్గాని ఎస్టేట్ కాపాడుకో, మార్గాని భర్తతో ఉన్నాడు అని నిరూపించుకోమని చెప్పి మార్గాని భర్త